సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. బాబా దీవెనలు మీపై ఎప్పుడూ ఉండాలి. ఆ సాయనాన్ని కోరుకుంటున్నాను. బాబా గారు మీకు సందేశం పంపించారు. మీకు ఏం కోరికలు తీరాలా అనేది నాకు కామెంట్ చేయండి. మీ కష్టాలు ఏంటో, మీ బాధలు ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు ఆ కోరికలన్నీ తీరాలని, మీరు సంతోషంగా ఉండాలని చెప్పి నేను బాబా ముందు చెప్పి పూజ చేస్తాను. నన్ను తలుచుకుని ఒక నాణాన్ని ముట్టుకో అమ్మ, నీకు ఒక శుభవార్త చెప్తాను. సాయిబాబా భక్తులందరూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. బాబా భక్తులందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాని తలుచుకుని ఒక నాణాన్ని ముట్టుకోండి. అమ్మ బిడ్డ, నువ్వు వెంకటేశ్వర స్వామి నాణమ్మని ముట్టుకున్నావు కదా, నీకున్న కష్టాలేంటో నాకు అన్నీ తెలుసమ్మా. నీ బాధలు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఉద్యోగం పరంగా ఉద్యోగం రాని వాళ్ళకి, అలాగే వ్యాపారంలో నష్టం ఉన్న వాళ్ళకి ఉన్న కష్టాలన్నీ నాకు తెలుసు తల్లి. నువ్వు మంచిగా ఎదగాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తావు, కానీ ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నీ ప్రయత్నం ఎందుకు నువ్వు ఆపుతున్నావు తల్లి? నీ ప్రయత్నాన్ని ముందుకి వెయ్యాల కానీ ఆపకూడదు. ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు దిగులుగా బాధపడుకు కూర్చోకు తల్లి. నీ ప్రయత్నం అనేది నువ్వు ప్రయత్నించు బిడ్డ. నీకున్న బాధలన్నీ నాపై భారం వేసి ఉంచమ్మా. నువ్వు ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించు, ఆపకు. నువ్వు ప్రయత్నాన్ని ముందుకు వెళ్తేనే కదా నీ బిడ్డలు ఆ సంతోషంగా ఉండడానికి, అలాగే నీ భర్త హ్యాపీగా ఉండడానికి, నీ భర్త మంచి ప్రమోషన్లోకి రావడానికి బాబా ఎప్పుడూ ఉంటాయమ్మా. బాబాకి నీపై దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే బాబాకి గురువారం దీపారాధన చెయ్యమ్మా. అలాగే బాబాకి 5 దీపాలతో పూజ చెయ్యి. చేసిన తర్వాత శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో దీపం పెట్టమ్మా. నీ కార్యాలన్నీ నెరవేరుతాయి. నన్ను నమ్ముతావుగా బిడ్డ, నమ్మి ఆ పని, నేను చెప్పిన పనిని చేయి తల్లి. నీ కోరికలన్నీ తీరుతాయి. నేను నీ దగ్గర ఎప్పుడూ ఉంటాను, నీ వెనకే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలే ఉంటాను తల్లి. బాబా ఉన్నాడన్న విషయం మర్చిపోకు. తొందరలోనే నీ బాధలన్నీ తీరుస్తాడు. నువ్వు కుమిలిపోకు, నేనున్నానన్న విషయం మర్చిపోకు బిడ్డ. ఇప్పుడు లక్ష్మీదేవి నాణాన్ని తాగిన బిడ్డకి ఈ సందేశం. అమ్మ, బాబాని ప్రేమతో నువ్వు ఎప్పుడు పూజ చేస్తావు. నాకు నీ కష్టాలన్నీ తెలుసు తల్లి. నీ కోరికలు తీరడం లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి. ఆ కోరికలు తీరడానికి టైం పడుతుంది తల్లి. నువ్వు నన్ను నమ్ము తల్లి. అట్లాగే బాబా లీలలు కథలు బుక్ చదువుతా ఉండు. అప్పుడే నీకున్న మనసులో దిగులంతా పోతుంది. అలాగే నా భక్తులకి ఉన్న కష్టాలన్నీ నాకు తెలుసు. చెప్పాలంటే మానవ జీవితం విచిత్రమైంది. ఇంతకంటే గురువుపై అసలు నమ్మకం అనేది ఉండదు. చాలా మందికి గురువుపై అపనమ్మకం అనేది ఉంటుంది తల్లి. ఆ అపనమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకాన్ని అయితే ఉంచితే గురువు కూడా ఎప్పుడు రక్షిస్తాడు మిమ్మల్ని. అలాగే గురువుకి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి తల్లి. నువ్వు షిరిడి ఎందుకు వెళ్ళడం లేదు అంటే, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు కదా తల్లి. నేను షిరిడి వెళ్ళకుండా ఆపేస్తున్నాను. ఎందుకంటే నేను పిలిచినప్పుడే నువ్వు వస్తావు తల్లి. నీకున్న సుఖాలు కష్టాలు నాకు అన్నీ తెలుసు. నువ్వు సుఖాలకి ఆనందపడిపోకు, అలాగే కష్టాలకి బాధపడకు. నువ్వు పూర్వజన్మలో సంపాదించుకున్న సంస్కారాలు, నా సంఘటనలు అన్నీ నీకు ముందుగా ఎదురవుతాయి తల్లి. నీకు ఇష్టం ఉన్న వాళ్ళ మీద ఇష్టంతో కాదు, ఇష్టం లేని వాళ్ళతో కూడా నువ్వు ఇష్టంతో ఉండు తల్లి. అట్లాగే అందరితో మంచిగా ఉంటే నీకు ఖచ్చితంగా అన్ని మంచిగా జరుగుతాయి బిడ్డ. గురువారం బాబాకి ఈవినింగ్ 6 నుంచి 9 లోపు పూజ చేసిన తర్వాత, అలాగే నెక్స్ట్ శుక్రవారం లక్ష్మీదేవికి ఈవినింగ్ 6 నుంచి 9 లోపు పూజ చేయమ్మ తల్లి. నీకు ఖచ్చితంగా తీరుతాయి, నన్ను నమ్ము.